దయచేసి నన్ను చంపేయండి ప్లీజ్ యువర్ ఆనర్ ప్లీజ్. అయ్యే బాబోయ్, థియేటర్లో రిలీజ్ అవ్వకుండా ఓటీటీకి నేరుగా వచ్చి మనకి రిలీఫ్ ఇచ్చిన సినిమాలు చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అలాంటి అరుదైన సినిమాల్లో ఈ వాతియర్ కూడా ఒకటి. ఎందుకంటే ఇది సినిమా కాదు, ప్యూర్ స్టీల్ రాడ్. రాధా 550 స్టీల్ టీఎంటీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా వాతియర్. తెలుగులో అన్నగారు వస్తారు అనే టైటిల్ తో అనౌన్స్ చేసి చివరికి ప్రైమ్ వీడియోలో వాతియర్ అనే పేరుతోనే తెలుగు ఆడియో యాడ్ చేసి వదిలేశారు. సినిమా చూసాక నాకు ఎలా అనిపించిందంటే 2 hours 10 minutes రన్ టైమ్ తో అఖండ 2 తో పాటు తెలుగు థియేటర్స్ లో రావాల్సిన సినిమా ఇది. అనుకోకుండా పోస్ట్ పోన్ అయ్యి సంక్రాంతికి మళ్ళీ ఓన్లీ తమిళ్లోనే థియేటర్ రిలీజ్ చేశారు. అక్కడ డిజాస్టర్ అయింది. సో 2 వారాలకే డైరెక్ట్ గా ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోతో రిలీజ్ అయితే చేసేశారు. ఇది చూసాక నిజంగా మేకర్స్ కి థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ఎందుకంటే ఇంత వరస్ట్ ఫిల్మ్ ని తెలుగు థియేటర్స్ కి తీసుకురాలేదు కాబట్టి. కోర్ ఐడియా వినడానికి బాగుంది. హీరో తాతగారి ఎంజీఆర్ కి ఫుల్ ఫ్యాన్. అన్నగారు చనిపోయిన రోజే తాత మనవడు పుట్టాడు. అంతే, అన్నగారే మళ్ళీ పుట్టారు అనే బిలీఫ్. ఈ ఐడియా వరకు ఓకే, సూపర్ గా ఉందని చెప్పాలి. కానీ ఇక్కడి నుంచే సినిమా దారి తప్పుతుంది. ఎన్టీఆర్ మిస్ మ్యాచ్. తెలుగు ఆడియన్స్ ని కనెక్ట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో అన్నగారు అన్నగారు అంటారు, కానీ స్క్రీన్ మీద చూపించేది మాత్రం ఎంజీఆర్ గారి ఫోటోలే. తమిళ ఫొటోస్, తమిళ పాటలు. అంటే ఏంటి, ఎన్టీఆర్ ని చూస్తూ ఎన్టీఆర్ గారిని ఊహించుకోవాలా? ఇది ఎందుకు అంతగా కన్వర్ట్ చేయలేదు, కనెక్ట్ చేయలేదు, చేయకపోగా కన్ఫ్యూజ్ చేసింది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే. స్టార్టింగ్ 10 నిమిషాలు వింటేజ్ ఫ్లాష్ బ్యాక్ బాగుంది. కార్తీక్ గారి పెర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల నచ్చుతుంది. కానీ ఫస్ట్ అరగంట అయిపోయేసరికి అసలు ఏం సినిమా ఇది అనే ఫీలింగ్ అయితే కలిగింది. అరగంటలోనే 3 పాటలు, హీరో ఎంట్రీ, రీఇంట్రో, లవ్ సాంగ్. ఇక్కడే టెంపో మొత్తం చచ్చిపోయింది. సెకండ్ హాఫ్ అసలు డిజాస్టర్ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ లో అపరిచితుడు ఫీల్ అవ్వాలనుకున్నారు, కానీ ఇక్కడ రాము అన్నగారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో గెటప్ మార్చేస్తారు. లాజిక్ అయితే నెవర్ ఆర్ట్ ఆఫ్ ఇట్ అంట. మల్టీ పర్సనాలిటీ డిజాస్టర్ అనే ఐడియాను ఎలా హ్యాండిల్ చేయకూడదో ఈ సినిమా మాస్టర్ క్లాస్ అయితే ఇస్తుంది. హీరోయిన్ ట్రాక్ అనవసరం. కృతి శెట్టి రోల్ సాంగ్స్ కోసం మాత్రమే పెట్టారు అనే ఫీలింగ్ అయితే కలిగింది. లాస్ట్ 20 నిమిషాలు ఉండగానే మళ్ళీ సాంగ్, అది కూడా పోలీస్ స్టేషన్ ముందు సఫారీ డాన్సులు. అసలు ఎమోషన్ ఎక్కడ ల్యాండ్ కాదు. ఏదైనా వర్క్ అయింది అంటే కోర్ ఐడియా స్టార్టింగ్ ఒక 10 నిమిషాలు, కార్తీక్ గారి కొన్ని సీన్స్ అండ్ సినిమాటోగ్రఫీ అక్కడక్కడ అంతే. ఫైనల్ వెర్డిక్ట్, ఈ సినిమా ముందుకు వెళ్ళాలి అంటే నెక్స్ట్ ఏంటి అనిపించాలి, కానీ ఇక్కడ ఎంతసేపు అని అనిపిస్తుంది. థియేటర్స్ కి రాకపోవడం మన అదృష్టం. ఓటీటీలో ఫార్వర్డ్ చేస్తూ చూసేయచ్చు. వీలైతే ఒకసారి ట్రై చేయండి. ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే నా రేటింగ్ 2.25 out of 5. అది కూడా కోర్ ఐడియా అండ్ కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ కోసం మాత్రమే. మీలో ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. గైస్, నా తరపున ఒక రిక్వెస్ట్, మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ అయితే కొట్టేయండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ షైనింగ్ ఆఫ్. జై హింద్.